హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. లేడీ అఘోరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పటి నుంచో కూడా సంచలనాలు రేపుతున్న ఈ లేడీ అఘోరిని మోకిలా పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ప్రొడ్యూసర్ని మోసం చేసింది, డబ్బులు తీసుకొని అని చెప్పేసి ఆ కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి అరెస్ట్ జరిగిందని చెప్తున్నారు. మరి ఎప్పుడు అరెస్ట్ జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ కేసుకు సంబంధించి జరిగింది, అండ్ రీసెంట్ గానే శ్రీవర్షినితో కూడా మ్యారేజ్ చేసుకుంది కదా మరి లేడీ అఘోరి. మరి శ్రీవర్షిని పరిస్థితి ఏంటి, పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతుందా లేకుంటే ఇంకేం చేసుకునే ఛాన్సెస్ ఉంది? సో ఈ అన్ని వివరాల కోసం మా ప్రతినిధి తేజ లైన్ లో ఉన్నాడు. సో తను ఈ లేడీ అఘోరి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఇస్తాడు. ఒకసారి తనతో లైన్ లో తీసుకొని మాట్లాడదాం. తేజ, చెప్పండి. సో అఘోరి ఫైనల్ గా అరెస్ట్ చేశారు మోకిలా పోలీసులు అని చెప్తున్నారు. మరి ఎక్కడ అరెస్ట్ చేశారు, హైదరాబాద్ తీసుకొస్తున్నారని కూడా చెప్తున్నారు. ఎప్పుడు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది, అండ్ ఏ కేసుకు సంబంధించి అరెస్ట్ అనేది జరిగింది? తేజ, అఘోరి అలియాస్ శ్రీనివాస్ ను ఈ రోజు మోకిలా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే గతంలో అఘోరి నగ్న పూజల పేరుతో ఒక మహిళ దగ్గర నుంచి దాదాపు 10 లక్షల వరకు కూడా వసూలు చేసిందనే కేసు అయితే అక్కడ నమోదైంది. సో దానికి సంబంధించి ప్రస్తుతం అఘోరిని అయితే అరెస్ట్ చేశారు. అండ్ అఘోరి గురించి రీసెంట్ గా అందరికీ తెలిసిందే ఏంటంటే, వర్షి అని ఒక మహిళను, గుంటూరుకు చెందిన ఒక మహిళను ఆమె పెళ్లాడిన తర్వాత ఆమెను తీసుకుని రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా దూరంగా ఉంటూ కూడా మాట్లాడారు. అలాగే ముఖ్యంగా తన గురించి ఎవరైనా మాట్లాడితే మాత్రం ఆత్మహత్యకు పాల్పడతామంటూ ఆ రకంగా మాట్లాడటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. ఇదే తరుణంలో కూడా పోలీసులు ఎప్పటి నుంచో కూడా ఆమె ట్రాక్ చేస్తున్నారు, పైన నిఘా పెట్టారు. ఎప్పటికైనా తన అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఒక పక్క ట్రాన్స్జెండర్స్ కావచ్చు, నాగ సాధువులు కావచ్చు, అఘోరలు కావచ్చు, ఈ అఘోర అఖాడాలకు సంబంధించి వాళ్ళు ఉంటారు, కొంతమంది పెద్దవాళ్ళు, వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఫైట్ చేస్తున్నారు. ఈమె చేసేది ధర్మానికి విరుద్ధం, అట్లా చేయకూడదు. ఒక ట్రాన్స్జెండర్ ఒక మహిళను ఎలా పెళ్లాడుతుంది అనే, పెళ్లి గురించి మాట్లాడుకుంటే ఎలా పెళ్లాడుతుంది అనే అంశం పైన వాళ్ళు చాలా ప్రముఖ ఛానల్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే అఘోరి అరెస్ట్ గురించి మాట్లాడాలంటే మాత్రం ఈ పోలీసులు ఈ నగ్న పూజలకు సంబంధించే అరెస్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో నగ్న పూజల పేరులతో 10 లక్షలు వసూలు చేసి మళ్ళీ తిరిగి డబ్బులు అడిగితే వాళ్ళని చంపేస్తానంటూ బెదిరించడం, లేకపోతే మీకు చేతబడి చేస్తానంటూ బెదిరించడం, ఈ రకంగా వాళ్ళని చాలా చిత్రహింసలకి గురైతే చేసింది అఘోరి. ప్రజెంట్ అఘోరి యూపీలో ఉంది. అక్కడి నుంచి మోకిలా పిఎస్ పోలీసులు తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా విచారించి ఒక 14 రోజులైతే రిమాండ్ లో పెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు అఘోరిని అరెస్ట్ చేస్తారు కదా, మరి అఘోరి ఏమో శ్రీవర్షిని పెళ్లి చేసుకుంది. మరి శ్రీవర్షిని పరిస్థితి ఇప్పుడు ఏంటి? ఆమె ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతుందా లేకుంటే పోలీసులు ఏమన్నా ఆమెను కూడా అదుపులోకి తీసుకొని ఏమన్నా కౌన్సిలింగ్ ఇచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అసలు శ్రీవర్షిని పరిస్థితి ఏంటి తేజ? రైట్, అది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వర్షిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా సార్లు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ప్రముఖ ఒక జర్నలిస్ట్, ఫస్ట్ టీవీకి సంబంధించిన భాను అనే వ్యక్తి కూడా దీంట్లో ఫైట్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించడం జరిగింది. అయినా కానీ ఆమె మారకుండా మళ్ళీ అఘోరి దగ్గరికే, అఘోరి మాయలో ఉండి మళ్ళీ అఘోరి దగ్గరికే వెళ్ళిపోయింది. ఈసారి ఇలా కాదు, మళ్ళీ మీ ఇద్దరు విడిగా ఉంటే మమ్మల్ని విడదీస్తారంటూ కూడా పెళ్లి చేసుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈసారి వర్షిని తీసుకొచ్చి పోలీసులు ఖచ్చితంగా ఒక మంచి కౌన్సిలింగ్ ఇస్తే బెటర్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఈమె వెళ్ళిన దగ్గర నుంచి కూడా. ఖచ్చితంగా వర్షినికి కౌన్సిలింగ్ కావాలి. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి అప్పగిస్తే బాగుంటుంది. అంటే ముందుగానే పేరెంట్స్ కి అప్పగించకుండా కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అప్పు చేస్తే బాగుంది అనిపిస్తుంది. అలాగే వర్షిని పరిస్థితి కూడా ఇప్పుడు చాలా ఇది కాని పరిస్థితి అనేది చెప్పుకోవచ్చు. పెళ్లి చేసుకుని ఇద్దరు కలిసి జీవించాలనుకున్నారు. అలాంటి టైంలో ఈ అఘోరి అరెస్ట్ కావడం, ఇప్పుడు ఆమె ఒంటరితనాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకంటే అఘోరి ఆమెతో ఉండదు, జైల్లో ఉంటుంది. ఖచ్చితంగా అఘోరికి కఠినంగా శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. అలాగే పోలీసుల పైన ఆమె దుర్భాషలు అనటం, ఇటువంటివన్నీ కూడా చేసింది. కాబట్టి ఖచ్చితంగా కఠినమైన సెక్షన్స్ ఆమె మీద అమలు చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే మరీ ముఖ్యంగా అఘోరి మీద కేవలం ఈ ఒక్క కేసే కాదు, ఒక పక్క ట్రాన్స్జెండర్స్ పెట్టడం, అలాగే వర్షిని ఫ్యామిలీ మెంబర్స్ పెట్టడం, అలాగే అంబేద్కర్ ని తిట్టిందంటూ మరికొంతమంది పెట్టడం, అండ్ అఘోరికి సంబంధించి తన ముందు భార్య అంటూ కూడా చెప్తున్నారు. రాధిక అనే పేరు ఆ మహిళ బయటకు వచ్చింది, ఆమె కూడా మాట్లాడింది. అదొక కేసు. దాదాపు 5-6 కేసుల్లో అఘోరి తీరుకుంది. ఖచ్చితంగా తనకి బెయిల్ దొరికే పరిస్థితి అయితే కనిపించట్లేదు. పోలీసులు దీనిపైన చాలా సివియర్ గానే యాక్షన్ తీసుకుని తనకి కఠినంగా శిక్షిస్తారనేది మాత్రం కనిపిస్తుంది. సో వర్షిని పరిస్థితి అయితే ఇప్పుడు చాలా దీనంగా ఉంది. ఖచ్చితంగా వర్షిని ఒంటరితనాన్ని అనుభవించాల్సిందే. ఒకవేళ పోలీసులు తనకి తగినంత వైద్యంగానో లేకపోతే మీరు చెప్పినట్టు కౌన్సిలింగ్ అని ఇస్తే మాత్రం తను మారే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. ఓకే.
ఈ ప్రొడ్యూసర్ ని మోసం చేసింది డబ్బులు తీసుకొని అని చెప్పిన ఆ కేసులో కదా ఇప్పుడు అఘోరి అరెస్ట్ అయింది. మరి ప్రొడ్యూసర్ కి సంబంధించిన వివరాలు ఏమన్నా బయటకు వచ్చాయి తేజ ఇప్పటి వరకు అయితే? ఇప్పటి వరకు బయటికి అయితే రాలేదు. వాళ్ళు సామాజిక సేవ చేస్తారంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. వాళ్ళ పేర్లు అయితే మరి బయటకు రావడం ఖచ్చితంగా రేపు పొద్దున ఎఫ్ఐఆర్ కాపీ బయటకు వస్తుంది కాబట్టి ఎవరు ఏంటి ఎటువంటి ప్రముఖులు ఉన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళు మోసపోయారు కాబట్టి అఘోరి చేతిలో వాళ్ళ పేర్లు ఖచ్చితంగా మనకి తెలిసే అవకాశం ఉంది. రేపు అఘోరిని మోకిలా పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకొస్తున్నారు. అక్కడికి వెళ్ళిన టీం తీసుకొస్తుంది. సో రేపు పొద్దున్న మరి కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా ఉంది. ఆదిత్య. ఓకే తేజ, థ్యాంక్ యూ సో మచ్ తేజ. ఓకే. సో ఇది మరి అఘోరి పరిస్థితి. అఘోరిని అరెస్ట్ చేశారు మోకిలా పోలీసులు అండ్ హైదరాబాద్ కూడా తీసుకొచ్చేస్తున్నారు. రేపటి వరకు రావచ్చనే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ఒక లేడీ ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసింది అన్న ఒక కంప్లైంట్ ఆ కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు అరెస్ట్ అయితే జరిగింది. మరి ఆ ప్రొడ్యూసర్కి సంబంధించిన వివరాలు ఏమైతే బయటకైతే రాలేదు. సో కాకపోతే ఇప్పుడు అఘోరి అరెస్ట్ అవ్వడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. మరి అఘోరి సంబంధించి ఏం జరిగే అవకాశం ఉంది